Audio Jungle. కడప జిల్లా గుండ్లకుంట బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సుభద్రమ్మపై రోజురోజుకు ముదురుతున్న వివాదాలతో జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆమెపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్న అధికారులు అసలు ఏం జరిగింది? అధికారులు ఆమెకు భయపడుతున్నారా లేక మామూలు తీసుకుని వదిలేస్తున్నారా అన్నదే ప్రశ్న. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా గుండ్లకుంట బాలయోగి గురుకుల పాఠశాలలో 23వ తారీఖు జూన్ నెల 2021 నాడు సుభద్రమ్మను ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా నియమించడం జరిగింది. అంతా బాగానే ఉన్న బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆమెలోని రాక్షసత్వం బయటకు తీసింది. ఆ గురుకులానికి ఆమె రాజు, ఆమె మంత్రుల తోటి సిబ్బందితో పాటు విద్యార్థులతో సైతం తన వ్యక్తిగత పనులు చేపించుకోవడం అలవాటుగా మార్చుకుంది. అలా చేయని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాక్షసానందం పొందేదని పలువురు సిబ్బంది వాపోయారు. ఆమె బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే 7 మంది సిబ్బంది రాజీనామాలు చేశారంటే ఆమె పెట్టే ఇబ్బందులు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి జరుగుతున్న వ్యవహారాలపై పలుమార్లు న్యూస్ తెలుగు ఛానల్ జిల్లా అధికారి డీసీఓ గారి దృష్టికి తీసుకువెళ్లినా కూడా డీసీఓ సైతం ప్రిన్సిపాల్ సుభద్రమ్మను వెనకేసుకురావడంపై పలు ప్రశ్నలకు తావిస్తోంది. గతంలోనే ప్రిన్సిపాల్ సుభద్రమ్మ గారి వేధింపులపై న్యూస్ తెలుగు ఛానల్ ప్రసారం చేయడం జరిగింది. అయినా కూడా ఆమెపై చర్యలు తీసుకోకపోగా సిబ్బందిదే తప్పంటూ ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు డీసీఓ. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించిన అప్పటి బృందం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఎంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ సుభద్రమ్మపై చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు తన ఇంటి పనులతో పాటు తన వ్యక్తిగత పనులను సైతం చేపించుకోవడం పరిపాటిగా మారింది. ఇదే తరుణంలో ప్రిన్సిపాల్ సుభద్రమ్మ వేధింపులు భరించలేక 7వ తరగతి విద్యార్థిని గాయత్రి, ఆమె తల్లిదండ్రులతో పాటు బీజేపీ నాయకులు ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. అంతేకాకుండా ప్రిన్సిపాల్ సుభద్రమ్మపై చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు ఆర్డీఓ మరియు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను అప్పుడు సెలవుల్లో పాప రావడం జరిగింది ఇంటికి. మళ్ళా సెలవులు అయిపోయినాయి కదా, బడికి పోమంటే పాప ఒకటేమైనా ఏడ్చాను సార్. మామూలుగా హాస్టల్ అంటే ఎవరైనా ఏడ్చాలని నేను అనుకోవడం జరిగింది. ఏడ్చడం ఇట్లా పని ప్రిన్సిపాల్ మేడం నన్ను ఇట్లా మా క్వార్టర్స్లో లెట్రిన్ బాత్రూమ్ కడిగడము, ఈ ఇండ్లు వాకిలే ఇన్ని కడిగడము, కసు కొట్టడం, బోకులు తోయడం అట్లా చేస్తుంది. ఒకవేళ చేయకపోతే నీ టీసీ ఇచ్చి పంపిస్తా అని బెదిరియడం అంటే జరుగుతుంది. అది వేరే జరుగుతుంటే ఏంటికి అని పోదావాలమ్మా హాస్టల్ కాడికి పోదాము, ఏంటికి బెదిరించందని నేను తోలకపోవడం జరిగింది సార్. మొన్న స్కూల్ ఓపెన్ చేయడం ఆ రోజు స్కూల్ ఓపెన్ చేసే టైంలో నేను పోవడం తొలకపోవడం జరిగింది. మేడం మీరు చేర్చుకోండి మేడం, నేను తొలకపోయినా సార్. మేడం చేర్చుకోండి మేడం, టీసీ ఇస్తారని అంటున్నారు. మళ్ళీ నేను చేర్పించుకోను టీసీ అన్నయ్య, నువ్వు ఎవరయ్యా ఇంతకు, నువ్వు ఎవరయ్యా అనుకోకుండా నువ్వు ఎవరు ఇంతకు అనే నీచంగా మాట్లాడడం జరిగింది సార్. మేడం నేను గంగోత్రి వాళ్ళ నాన్న మేడం, వాళ్ళ డాడీ నేను
నా కూతురే మేడం, మీరు కావాలంటే రికార్డు చూసుకోండి మేడం, నా కూతురే కదా, కావాలంటే స్టాప్ అడగండి. నేను అడగాల్సిన పనే ఉంది, ఒక్కరిని అడగాల్సిన పని ఉంది. నువ్వు ఎవరు రమ్మని చెప్పింది లోపలికి? నువ్వు తండ్రి అని గ్యారంటీ ఏమంటుంది సార్? నేను రేషన్ కార్డు వేసినా కూడా మా దగ్గర చూపించినా కూడా నాకేమో సార్ రేషన్ కార్డు ఉంది కానీ ఇట్లా పని పెద్ద మేడం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, అలా సార్ నా ఎవరో ఒక ఆయన వ్యక్తి వచ్చి గురుకుల హాస్టల్కి లోపలికి వచ్చి ఇట్లా బెదిరిస్తున్నాడు సార్ అని కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, పెద్ద మేడం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన జిల్లా అధికారి డీసీఓ వ్యక్తిగత హామీలను కురిపిస్తూ ప్రిన్సిపల్ సుభద్రమ్మను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన బలంగా వినపడుతోంది. తాను చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేసి తనకు సపోర్టుగా మాట్లాడాలని, వీలైతే ధర్నాలు కూడా చేయాలని బలవంతం చేయడం జరుగుతుందని సమాచారం. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సుభద్రమ్మపై చర్యలు తీసుకోకపోతే జిల్లా స్థాయిలో ధర్నాలు చేస్తామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మేకల ఆంజనేయులు తెలియజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సుభద్రమ్మపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ సుభద్ర గారు వెంటనే. సస్పెండ్ చేయాలి సుభద్ర ప్రిన్సిపల్ గారు వెంటనే. అరెస్ట్ చేయాలి సుభద్ర ప్రిన్సిపల్ గారు వెంటనే. సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ సుభద్ర గారు వెంటనే. అరెస్ట్ చేయాలి ప్రిన్సిపల్ సుభద్ర గారు వెంటనే. అరెస్ట్ చేయాలి సుభద్ర ప్రిన్సిపల్ గారు వెంటనే. ఆడపిల్లలు హాస్టలా లేకుంటే ఏమన్నా ఇదేమన్నా మీ ఇంట్లో చూసుకోండి. ఏదైనా ఉంటే బర్త్డేలు వేసుకుంటారో డెత్తులు వేసి చేసుకోండి. వీరి పిల్లలు చదివిపెట్టుకుని చక్కగా వస్తున్నాడు. ఏదో అడిగా ఎవరు అమ్మాయి అంటే ప్రిన్సిపల్ గారి వాళ్ళ కూడా వస్తాను నేను. మా సార్ బహుశా బంధువు అంటే భర్త ఉంటారు కదా, మనం అడిగి అన్నాను తమ్ముంటారు, మనం అడగలేదు. ఎందుకంటే మీరున్నారు మా వాళ్ళు వచ్చారు అంటే ఆ లెక్క ప్రకారం రాయాల్సిందే. రేపొద్దున పిల్లలకు మేడం మీరు రాయాల్సిన రేపొద్దున పిల్లలు వెళ్తున్నాయి అనుకో అందరూ ఫేస్ చేస్తారు. పిల్లలకు రేపొద్దున ఏదైనా సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందంటే అందరూ వస్తారు. అప్పుడు ఎవరు కాపాడలేరు. రేపొద్దున మీ పిల్లలు సరే వాళ్ళ పిల్లలు సరే అప్ టు డేట్ కాల్ పోతుంది. మేము ఎవరు లైన్లో పెట్టింది మేడం, ప్రిన్సిపల్ గారితో పెట్టిన లైన్ పెట్టినట్టు రికార్డ్ చేస్తాం చూడండి, రికార్డ్ చేస్తాం చూడండి మేడం, కట్ చేస్తాం చూడండి. ఎంత ఎట్లా చేస్తారు రికార్డ్ ఇట్లా అన్అఫిషియల్గా మేడం? రికార్డ్ చేసి రికార్డ్ చూపిస్తుంది, రికార్డ్ చూపిస్తాను, రికార్డ్ చేయండి మేడం. మీరు రికార్డ్ చేస్తారు, మీరు ఎందుకు రికార్డ్ మేము ఆఫ్ ది రికార్డ్ చేస్తాం, డైరెక్ట్ తీసుకుంటాం. ఏం జరుగుతుంది మేము వీడియోలు చెప్తాం మేడం, ఎందుకు రికార్డ్ చేస్తారు మీరు? బందోబస్తు అడిగే పెట్టుకున్నావు ఓకే మేడం. ఇప్పుడు ఆమె ఎందుకు రికార్డ్ చేస్తారు? సుబ్బు మీరు ఒక్క నిమిషం అంటే రికార్డ్ చేస్తారు మేడం. మీ ముందు అడిగాను మేడం, మీ ముందు చెప్తున్నాను. పబ్లిక్ ఇస్తాను దొంగలు తీయలేదు మేడం, పబ్లిక్ అడిగాం కదా, రికార్డ్ చేస్తాను చెప్పాం కదా, మేము అడిగాం కదా, చేయలేదు చెప్పు తప్పండి. మేము అడిగేది మనం తప్ప కదా మేడం, చెప్పండి తప్పని చెప్పండి మేడం, తప్పని వచ్చుకుంటాం. మేమంటే ఆమె ఎందుకు రికార్డ్ చేస్తారు మేడం? అన్అఫీషియల్ ఎందుకు రికార్డ్ చేస్తారు ప్రిన్సిపల్ గారు? స్ట్రైట్ క్వశ్చన్ మేడం. ఎంత అన్నాయి మేడం? ఆడపిల్లలను తీసి హాస్టల్లో ఒక వ్యక్తి అపరిచిత వ్యక్తి వచ్చి బర్త్డే చేస్తారా మేడం? ఇప్పుడు రికార్డ్ చేస్తాం కదా, దాని మీద కామెంట్ చేయండి. ఓకే మేడం. బట్టల నుంచి బట్టలు చెప్పి చెప్పు
ఈసారైనా కోటి ఈసారైనా ఇంత నిజమైన ఎక్కడ ఇంత అన్యాయమైన మేడం సరే మేడం ఎస్సీ ఇంత ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ మేడం ఫుల్ సెక్యూరిటీ ఉంటారు మేడం కాకపోతే ఇది చూడమ్మా ఇదే కదా ఎంత మేడం ఒక స్టేజ్ జరుగు ప్రిన్సిపాల్ రూమ్కి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేస్తామంటే ఏంటి మేడం నాకేం అర్థం కాలేదు ఇంత అన్యాయమైంది మేడం అంటే రేపు ఎవరు వచ్చి ఇట్లా చేసుకుంటారు ఇప్పుడు సెలబ్రేట్ చేశారు రేపు పిల్లలతో తప్పు చేయడం గ్యారెంటీ ఇవ్వదు మేడం నేను ఒక బిడ్డ తండ్రిగా అడుగుతాను మేడం నేను నా సామాజిక వర్గాన్ని నాయకులు అడుగుతున్నాను నేను బిజినెస్ మార్కెట్ నిలబడుకుంటే ఇంత అన్యాయమైంది మేడం ఎందుకు ఈ కేసు పెట్టి మేడం ఖచ్చితంగా మేము చర్య తీసుకోవాలి మేడం మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి మేడం మేము ఆల్రెడీ మేడం ఎస్సీ కమిషన్ పెట్టాము మహిళా కమిషన్ పెట్టాము వెల్ఫేర్ ఉద్యోగాలు చైల్డ్ వెల్ఫేర్ బోర్డు పెట్టాము అట్లే విధంగా మేడం డీసీ పెట్టాము లెటర్ మేడం ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఎస్సీ అట్రాసిటీ పెట్టాలి ఏం మీద ఎందుకంటే చట్టం ఇంత అంటే మేము 2016 చిన్నపిల్లల చేత కానీ పెద్దలు కానీ ఇటువంటి పర్సనల్ పని చేస్తే అఫీల్ ఖచ్చితంగా వస్తాయి కదా ఎంత అన్యాయం మీ ముందు రికార్డ్ చేస్తాము సార్ ఎంత అంటే ఏం బెదిరింపు మాటలు బెదిరింపు దూరంలో ఏంటి ఇది ఇంత మేము అసలు ఏమైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు కానీ దృష్టిలో మనుషులు కాదు వాళ్ళు రికార్డు పెట్టుకొని మేనేజ్ చేయాలి ఆల్రెడీ ఇప్పుడు ఇది సార్ రేపు ఏమైనా చేస్తారు మేడం రూమ్ లో ఏం చేస్తారు ఇప్పుడు చిన్న పాప 10th క్లాస్ అంటే కౌంటర్ చెప్పినారు వాళ్ళకి ఏం చేస్తారు మీకు తెలుసా మాకు తెలుసా అట్లీస్ట్ సీసీ కెమెరాలు లేవు ఏం చూద్దాం అది తెలుసా